అయితే నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఆ? ఎందుకంటే అతను ఈరోజు వచ్చే ఛాన్సే లేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. మరి పోస్టర్స్ లో వస్తున్నాడని రాశారు కదా. అదంతా కూడా మా ప్లాన్. అలా వేస్తేనే క్రౌడ్ బాగా వస్తారని. అంటే మీరు అందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మోసం చేసి అమ్మాయిలందరినీ ఇక్కడికి రప్పించారా మీరు? పోస్టర్లో ఉన్నది జియోనాయ్ అని మేమేం చెప్పలేదు కదా. ఇదంతా కూడా కేవలం మీ ఊహ మాత్రమే. రావడం తెలిస్తే మేము థర్డ్లీగా వచ్చేవాళ్ళం కాదు. కమాన్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కావాలంటే డిన్నర్ చేసాకొద్దాం. జియోలింగ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కదా. ఈ సీట్స్ మిస్ అవుతాయని ఆలోచించు. నువ్వు అస్సలు కంగారు పడకు. సియోనే రాకపోతే ఈ సీట్స్ అన్ని కూడా ఖాళీగానే మిగిలిపోతాయి. రండే, జరుగు. అది కాదు, నా మాట విను దయచేసి. అదిగో వచ్చేసాడు మనోడు. ఏంటి బ్యాన్ ఇంత రేటు? పద పద వెళ్దాం పద. ప్యాలెస్ అందరూ రండి, టైం అవుతుంది. వెల్కమ్. ఆల్రెడీ చాలా టీమ్స్ వచ్చేసాయి. నేను గెస్ట్ లిస్ట్ మొత్తం చూశాను. అన్నీ కూడా మేజర్ కంపెనీసే తెలుసా. ఫెంగ్టెంగ్ టెక్నాలజీస్, నెట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్స్ కూడా వచ్చారు. నువ్వు కాస్త నర్వస్ అవ్వకు. జోక్ చేస్తున్నావా? జియోనాయ్, బెస్ట్ ఆఫ్ లక్. ఎరగదీసేయి. నేను చెప్పాను కదా, క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. మెంకీరామ్ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు చూడు. సియోనేని తను నిజంగా లైక్ చేస్తుందా? ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? తను ఖచ్చితంగా షానేని ఇష్టపడుతుంది. కానీ షానే మాత్రం తనని అస్సలు పట్టించుకోడు. ఒకవేళ తనకి పడిపోతే నేను 3 రోజులు ఏడుస్తాను. ఏయ్, గేమ్ స్టార్ట్ అయిపోయింది చూడండి. మళ్ళీ వస్తున్నాడు. ఒక నిమిషం. ఒకవేళ మేము గెలిస్తే నువ్వు నాతో పాటు నైట్ డిన్నర్కి వస్తావా? ఓడిపోతూ అనిపించడం లేదా? అసలు అనిపించడం లేదు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. గెలిచా కలుద్దాం. చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు పాపం. అబ్బాయిలు మరీ కాంప్లికేట్ అవుతున్నారు. ఎప్పుడు గేమ్ తో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు బేబీ కనుక నో చెప్తే ఏం చేస్తాడు? మేము ఓడిపోవడానికి కారణం తనే అని బ్లేమ్ చేస్తాడు. అవునా? అయినా అబ్బాయిలకి ఈ మధ్య వెవ్వే ఎక్కువగా నో చెప్పడమే నేర్చుకుంది. అలాంటిదేం లేదు. ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. గంట పాటు వివిధ కంపెనీలు తమ ప్రెజెంటేషన్ వినిపించాయి. మీరందరూ ఎక్కువగా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. చివరిగా జిహి టెక్నాలజీస్ తమ ప్రెజెంటేషన్ వినిపించబోతుంది. వాళ్ళు ఎలా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారో చూద్దాం. వాళ్ళకి వెల్కమ్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ ఫ్రమ్ జిఈ టెక్నాలజీస్. మా మొబైల్ గేమ్ గురించి మీతో షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఎల్10 యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఎన్నో రకాల ప్లే మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎల్10 ఒక మల్టీప్లేయర్ ఆన్లైన్ బ్యాటిల్ మొబైల్ గేమ్. దీనిలో కొత్త ఫీచర్స్, కూల్ బ్యాటిల్ గ్రాఫిక్స్, వెరైటీ ప్లే మోడ్స్, ఆధునిక సోషల్ ఫోరం సిస్టమ్ ఉన్నాయి. కాబట్టి ప్లేయర్ ఇంటెన్స్ బ్యాటిల్ గేమ్ ఎక్స్పీరియన్స్ని బ్యాలెన్స్డ్గా ఫీల్ అవ్వగలరు. ఎల్10 బ్యాటిల్ వరల్డ్లో ప్లేయర్స్ వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆధునిక చారిత్రాత్మక లైఫ్స్ని ఫీల్ అవ్వగలరు. ఇది ఎక్సైటింగ్ బ్యాటిల్ గేమ్ మాత్రమే కాదు, ఒక సోషల్ ప్లాట్ఫామ్ కూడా. మనం ఇప్పుడు మన కంప్యూటర్ సైన్స్ టీమ్ ని చీట్ చేద్దాం. అలాగే.
Come on, computer science department. Come on, computer science department. Come on, computer science department. Come on, come on, computer science department. ఏది నాకు చూపించు. చాలా బాగున్నాడు. ఇంకా చూస్తా నువ్వు. Come on, computer science department. హాయ్ మిస్టర్, నువ్వు ఇంకా స్టూడెంట్వే కదా? అవును, నేను ఇంకా స్టూడెంట్నే. నువ్వు అసలైన యంగ్ టాలెంట్వి. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ టెక్నాలజీ అండ్ ప్రపోజల్. మాతో ఆఫీస్కి వచ్చి కాసేపు మాట్లాడగలవా? తప్పకుండా వస్తాను. ఇట్స్ మై ప్లెజర్. మీ గేమ్ హంబుల్గా, రియలిస్టిక్గా ఉంది. చెప్పాలంటే ఒక జనరల్ మేనేజర్గా రావాల్సి ఉంటుంది. నేను అమ్ముతున్నది నా గేమ్ మాత్రమే, నన్ను నేను కాదు. చూడండి, ఇది నా కార్డ్. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. హాయ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ జన్య టెక్నాలజీస్ అండ్ ఇది నా కార్డ్. మీ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీ టాలెంట్ ఏంటో అర్థమైంది. ఈ థర్స్డే మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని మీట్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మిమ్మల్ని థర్స్డే కలుస్తాను నేను. ఓకే, ఐ విల్ సీ యూ క్యాన్. వెళ్తాను. ఓకే, మనకి చాలా ఆఫర్స్ రాబోతున్నాయి కదా. వెయిట్ అండ్ సీ. డేట్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఇదిగోండి మై డియర్ హీరోస్. మనం వదిన అనుకుంటా కదా. సారీ, కొద్దిగా లేట్ అయింది. పర్వాలేదు, నేను ఇప్పుడే వచ్చాను. వా, ఇంతమంది ఉన్నారేంటి? అన్ని టీమ్ లీడర్స్ అలాగే మేజర్ గ్యాంగ్ లీడర్స్ వాళ్ళంతా ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళని అడుగు. మీకు శుభాకాంక్షలు. నహి, ఈసారి మా గ్యాంగ్కి సాయం చేశాడు. అందుకే తన పెళ్లికి ఖచ్చితంగా అందరం రావాలి అనుకున్నాం. నాతో పాటు మా వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళు మీ బండి వెనుక గుర్రాలపై వస్తారు. ఈ దృశ్యం చూడడానికి కన్నుల పండుగలా ఉంటుంది. నిజంగా దీన్ని భవిష్యత్తులో కూడా ఎవరూ చూడలేరు. అవును, నేను కూడా మా గ్యాంగ్తో వచ్చాను. వేడుక ఎంతో సందడిగా ఉండిపోతుంది. మేమంతా మీ రెడ్ పాకెట్స్ కోసం ఎదురు చూస్తున్నాం. మాస్టర్ అందరికీ ఒక్కొక్క పాకెట్ ఇస్తే తను అప్పుల పాలైపోతాడు. ఏంటిది? కానుక. వద్దు. రాబోయే బ్యాటిల్స్లో యూజ్ చేయొచ్చు. నా కానుక గొప్పదేం కాదు, అయినా మీకు సమర్పిస్తున్నా. నువ్వు నాకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. టైం అవుతుంది. రీడ్ వేవే జియవో నైహి ఇక్కడికి వివాహ ప్రమాణం చేయడానికి వచ్చారు. వాళ్ళు సర్వర్లో 1,58,999 జంటగా మారబోతున్నారు. వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. అయిపోయింది. సో హ్యాపీ. అసలు నేను నమ్మలేకపోతున్నా. జియో లైఫ్ అంతా నేను సింగిల్ గానే ఉంటాడు అనుకున్నా. నేను కూడా. అంటే మనకు కూడా హోప్ ఉందన్నమాట. కమాన్ డాన్స్ చేద్దాం.
పెళ్లి కళ వచ్చేసింది మనకి. ఏమంటావ్? బెస్ట్ ఆఫ్ లక్ గైస్, బెస్ట్ ఆఫ్ లక్. నేను వాళ్ళ బండి వెంబడి వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే, కమాన్ కమాన్, వెళ్ళు వెళ్ళు. ఆ.